ఈ వీడియో ఎలా ఉండబోతుందంటే ఇప్పుడు ఎండాకాలంలో ఈ వర్షన్లు ఎండిపోతుంటే బాధకు ఉండలేక రైతులు ఈ పల్లెటూర్లలో ఇప్పుడు ఏం చేస్తారో అది మొత్తం చూపిస్తానమాట. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఒకవేళ నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. హాయ్ అన్న, ఈ వీడియో అయితే ఇప్పుడు చూసుకోండి. ఇక్కడైతే మన పొలంలోకి అయితే బోర్ బండి వస్తుందన్నమాట. బోర్ అయితే వేయాలా. ఈ సంవత్సరం స్టార్టింగ్ చెప్పిన కదా మనకైతే దరిద్రం ఉందని. ఎందుకంటే అప్పుడు ట్రాన్స్ఫరాలు పోయి కాసి చేను అయితే ఆరదడై నీళ్ళైతే వారన్నట్టు అయిందన్నమాట. అట్లా అని చెప్పేసి బోర్ అయితే వేసాం. బోర్ బండి అయితే పిలిపించినాం. దాని ఒకటే కాదు, ఇక్కడ పల్లెటూర్లలో ఉన్న రైతులందరూ అయితే వేస్తుంటారు అనమాట. ఒక్కొక్కరి చేను కూడా ఎండిపోతుంది. చాలా బాధ అవుతుంది అనమాట. వీడియో అయితే చేను ఎండిపోయి బాధ నీళ్ళు వేసి బోర్ వేసి నీళ్ళు రాని రైతులకి ఈ వీడియో అయితే అంకితం చేస్తున్నాను నేనైతే. ఈ వీడియో లాస్ట్కి చూడండి, మీకైతే చాలా ట్విస్ట్లు అయితే ఉంటావు అన్నమాట. ఈ వీడియో లాస్ట్ ఎండింగ్లో ఒక చిన్న క్లిప్ చూపిస్తా. క్లిప్ చూపిస్తే మీరు ఎంత బాధపడతారంటే అంత బాధపడతారు. మా రైతుల గురించి లాస్ట్ ఒక చిన్న క్లిప్లు అయితే చూపిస్తా. ఇక్కడైతే చూసుకోండి, యాజ్ యూజువల్గా అయితే మనం బోర్ వేసే ముందు అయితే పూజ చేస్తాం అన్నమాట. ఎందుకంటే భూతల్లికి పూజ చేస్తాం, నీళ్ళు రావాల తల్లి మాకు సల్లంగా చూడాలని. అట్లా అన్నట్టయితే ఇక్కడైతే చూసుకొని ఇంకా పూజ అయితే చేసినాం. పూజ అయిపోయినారు. మీకు డ్రిల్లింగ్ అయితే చూపిస్తా. ఈ క్లిప్ ఐఫోన్ మీకైతే ఒక ట్విస్ట్ అయితే వస్తుంది. ఈ డ్రిల్లింగ్ అయితే చూసుకోండి. ఈ డ్రిల్లింగ్ క్లిప్ ఐఫోన్లో మీకు ఒక వెరీ లెవెల్ ట్విస్ట్ అయితే వస్తుంది అనమాట. మా దరిద్రం అట్ట ఉంటుంది. ఇంకా ఇక్కడ చూసుకోండి, డ్రిల్లింగ్ అయితే వేస్తున్నాడు కదా, ఆ రాడ్ అయితే మొత్తం దింపిండు. ఇక్కడ చూసుకోండి, ఆడైతే డ్రిల్లింగ్ ఫెయిల్ అయింది. ఇంకా మన్ను నిలబడతలేదని చెప్పేసి బోర్ పాయింట్ క్యాన్సిల్ అయింది ఆడ. ఇక్కడైతే మళ్ళీ జేసీబీ పెట్టి సాఫ్ చేసినాం. బాట లేదంటే జేసీబీతో సాఫ్ చేసినాం అనమాట. ఇంక ఇక్కడైతే చూసుకోండి, ఇప్పుడైతే మళ్ళీ బండి వచ్చింది. అక్కడ నుండి రోడ్డు మీద అయితే తిరిగి వచ్చింది అనమాట. ఇట్లా ఉంటుంది మా దరిద్రం. మా పల్లెటూరుల రైతులు కష్టపడే పని. అంటే నేను ఒక్కటే కష్టపడతానా అని కాదు, మాకు రైతులకు వచ్చే కష్టం మొత్తం అట్టే ఉంటుంది అనమాట. అక్కడైతే చూసుకోండి, అవి ఉండే కదా మిషన్ అయితే దాంతోనైతే ఆపరేట్ చేస్తాడు. 16 సంవత్సరాల కింద ఉన్న బోర్ బండ్ అయితే కాదు, ఇది వేరేటి సిస్టమ్ వచ్చిందనమాట ఇప్పుడు బోర్ బండ్లకి. అప్పుడైతే మనుషులతో పైపులు మోస్తుండే, ఇప్పుడైతే మొత్తం మెకానిక్ సిస్టమ్ అయితే వచ్చింది. ఇక్కడ చూసుకోండి, మొత్తం ఇక్కడ చూసుకుని ఇంకా అదే లేపుకుంటుంది పైపులు, అదే దూరిస్తుంది అనమాట. అప్పుడైతే మనుషులు మోస్తుండ్రి మన పాత బోర్ వేసినాడు 16 సంవత్సరాల కింద. ఇంకా ఇక్కడైతే చూసుకోండి, డ్రిల్లింగ్ అయితే ఉంది. డ్రిల్లింగ్ చేసిన తర్వాత అయితే మీకు ఈ వీడియో లాస్ట్కి అయితే చూడండి, చాలా వెరీ లెవెల్ క్లిప్ అయితే ఒకటి వస్తుంది. ఎమోషనల్ క్లిప్ అయితే వస్తుంది అది. ఇప్పుడైతే ఇంకా చూసుకోండి, ఇక్కడ డ్రిల్లింగ్ అయితే నిదానం చాలేస్తా అనమాట. డ్రిల్లింగ్ అయితే చాలా అవుతుంది. ఇక్కడ చూసుకోండి, దగ్గర దగ్గర 5:30, 6 అవుతుంది టైము. ఇక్కడైతే చూసుకోండి, ఇంకా డ్రిల్లింగ్ అయితే చాలేసి డైరెక్ట్ నీళ్ళు వచ్చిన అక్కడ చూపించిన. ఎందుకంటే వీడియో ల్యాగ్ ఉంటుందని అట్లయితే వీడియో కట్ చేసి డైరెక్ట్ నీళ్ళు వచ్చిన అక్కడ చూపించాను అనమాట. మన కేసింగ్ అయితే 65 ఫీట్లు అయితే దిగింది. మొత్తం దరిద్రమే. మన కేసింగ్కే ఎక్కువ పైసలు పోతాయి అన్నమాట. డ్రిల్లింగ్ చేయడానికి పైసలు తక్కువనే పోయినా కానీ కేసింగ్ అయితే 2 ఇంతలు పోతాయి. ఇక్కడైతే చూసుకోండి, మనకైతే నీళ్ళు అయితే వచ్చినాయి. 2 ఇంచులు అయితే బగ్గా వచ్చినాయి. ఇక అక్కడ నుండి రివర్స్లో అయితే చూపిస్తాం మీకు. ఇప్పుడు బండి పక్కల అయితే ఉండి తీసిన అనమాట. ఇక్కడ చూసుకోండి, రివర్స్ అయితే వచ్చిన. ఇక్కడ చూసుకోండి, నీళ్ళు అయితే ఎట్లా వచ్చినాయి, 2 ఇంచులు. ఈ లెవెల్లో నీళ్ళు వచ్చినాక నీళ్ళు కొట్టదు అని ఆలోచిస్తామా? ఇప్పుడైతే చూసుకోండి, లాస్ట్కి అయితే వెరీ లెవెల్ ట్విస్ట్ అయితే వస్తుంది అనమాట. చూసుకోండి, నీళ్ళు ఎట్టయితే జిమ్ముతున్నాడు బోర్ బండి. ఇలా పారేది కూడా చూసుకోండి, కాలువ బారినట్టయితే బారుతుంది లెక్క మీన. ఇడా వరకు వీడియో చూసిందంటే కొంచెం నచ్చింటుందిగా ఫ్రెండ్స్, ఒక లైక్ చేయండి. వీడియో వేరే వాళ్ళకి సజెషన్ అవుతుంది అనమాట. అదేవిధంగా మనం 10Kకి అయితే దగ్గర వచ్చినాము. 10K ముట్టియాల. ఇక్కడ చూసుకోండి, 1,30,000 పెడితే ఇంచున్నర నీళ్ళు వచ్చినా అనమాట. ఇట్లుంటుంది మా రైతుల దరిద్రం.